ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. రేపు భోగి పండ్లు కాబట్టి ఒకసారి భోగి పండ్ల గురించి అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. సంక్రాంతి అంటే ఫస్ట్ అందరికి ఆనందం ఏంటంటే పిల్లలు ఉన్న తల్లులకు అందరికి భోగి పండ్లు పోసుకోవాలి పిల్లలకి అని చాలా ఆరాటంలో ఉంటారు. పిల్లలు కూడా అంటే కొంచెం ఊహ తెలిసిన పిల్లలు అయితే ఖుషిగా ఉంటారు, చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. అది అసలు ఈ భోగి పళ్ళు అనేది ప్రతి ఒక్కరు పోస్తూ ఉంటారమ్మా. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలకి భోగి పళ్ళు పోయాల అంటే అది మంచిదేనండి, పోస్తే దిష్టి పోతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేగిపళ్ళు పోయటం వల్ల సూర్యుడికి రేగిపళ్ళు చాలా ఇష్టము, దానివల్ల కూడా మంచి జరుగుతుంది. నలుగురు ముత్తైదులు వచ్చేసి 3 సార్లు ఆ భోగిపళ్ళు పోస్తారండి. 3 సార్లు తల చుట్టూ తిప్పి పోస్తారు. చిన్నటి రేగిపళ్ళు, దాని తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి చెరుకు గడలు, కొన్ని కాయిన్స్ వేస్తారు. ఇది అందులో ఆ కాయిన్స్ లో చిల్లర నాణ్యాలలో కంపల్సరీగా ఒక రాగి నాణ్యం ఉండేలాగా చూసుకుంటారనమాట. తర్వాత కొంచెం పూల రెక్కలు కూడా అన్ని వేసేసి నలుగురు అంటే మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పెద్దవాళ్ళందరినీ పిలిచేసి అబ్బా పిల్లల తల చుట్టూ అంటే ఇంట్లో 2-3 ఉంటే అందరినీ కలిపేసి వరుసగా కూర్చోబెట్టి కూడా అలా పోసారి ఇది ఒక వేడుకలాగా చేసుకుంటారు. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండగ. ఏ పండగలు మనం 3 రోజులు, ఇంకా కొంతమంది 4 రోజులు, ఊర్లలో అయితే 4 రోజులు. మీరు రేపటి నుంచి అసలు మన హైదరాబాద్ అయితే మొత్తం ఖాళీనే అయిపోతుంది, అసలు ఎవ్వరూ ఉండరు కదా. చక్కగా రోడ్లు దాటొచ్చు. కొంతమంది అయితే అసలు ఉండదు, పిల్లలు ఆడుకుంటారు రోడ్ల మీద, అదేంటి మ్యాచెస్ ఆడుకుంటారు, క్రికెట్ మ్యాచ్ అట్లా, అలా ఖాళీ అయిపోతుంది. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే చాలా మటుకు ఇక్కడ సెటిల్ పోయిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారనమాట. అందరినీ కుటుంబంలో అందరినీ కలిసి అందరితో పాటు కలిసి చేసుకుంటే పండగ ఈ సంక్రాంతి అనగానే ఒక నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఇళ్లలోనే అన్ని పిండి వంటలన్నీ చేస్తూ ఇల్లు శుభ్రం చేస్తూ, తర్వాత కొత్త పంట ఇంటికి వస్తుంది కాబట్టి ఆ పంటతో పొంగల్ చేస్తారు. తర్వాత అదేంటంటే పెసరపప్పు బియ్యం కలిపేసి పొంగల్ లాగా చేస్తారు. రకరకాల కూరగాయలు కలిపేసి కూర చేస్తారు అనమాట. ఇంకా కొంతమంది అయితే సద్దరొట్టెలు చేసేసి దాని మీద నువ్వులు వేసేసి తీయ గుమ్మడికాయతో కూర కూడా చేస్తారు. అలా చాలా ఉంటాయి అన్నమాట. సంక్రాంతి అనగానే నిజంగానే చాలా అందరు ఇలా అంటే పరుగులు తీస్తారనమాట ఊర్లకు వెళ్ళడానికి. ఇంకా అంటే సెలవులు ఇవ్వకుండా కూడా ఫైట్ చేసి అయినా కూడా వెళ్తారు. సో అందరూ కలిసి కొత్త అల్లుళ్ళు అయితే వాళ్ళకు ఊర్లలో, మరి ముఖ్యంగా ఊర్లలో కొత్త అల్లుళ్ళకి చాలా ప్రత్యేకమైన మర్యాదలు కూడా జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ తాతకు తగ్గట్టుగా కొత్త బట్టలు పెట్టేసి అందరూ సంతోషంగా ఉండి చేసుకుంటే 3 రోజుల పండగ భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అని చేసుకుంటారు. మొక్కనుమ అంటే ఈ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఆ రోజు కంపల్సరీగా నాన్ వెజ్ తింటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంటారంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, 4వ రోజు కనుమ రోజు కాకి కూడా ఊరు వదిలి వెళ్ళిపోదు అని. ఎవరు కూడా ఊర్లకు వచ్చిన వాళ్ళు ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోకూడదు అని. అంటే ఏంటంటే సెంటిమెంటల్ గా ఏంటంటే ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకో రోజు ఉండొచ్చు అని కూడా ఇది పెట్టి ఉండొచ్చు. కనుమ రోజు కాకి కూడా వేరే ఊరికి వెళ్ళదంట, కదలదట, కాకి కూడా కదలదంటారు. ఆ ఊరి పొలం మీద కాకి కూడా దాటదు అంటారు. సో అదొక సామెత అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, ఇంకొక రోజు ఉంటే ఏమవుతుంది అన్నట్టుగా కూడా పెట్టుండొచ్చు. తర్వాత గాలిపటాలు ఎగరేస్తారు బాగా. ఊర్లలో అయితే ఇంట్ల బండి పెట్టేసి పందాలు కూడా పెడతారు. ఇది చాలా మంచి పండగ అంటే ఇది. ఏ పండగలు కూడా మనం ఇంత వేడుకగా కూడా జరుపుకోము. సో భోగి పళ్ళు అనేది పిల్లలకు అలా పోయడం వల్ల వాళ్ళు చాలా ఆయురారోగ్యాలతో ఉంటారు, ఎటువంటి దిష్టి తగలదు, చాలా అంత బాగుంటారు అని చెప్పేసి పెద్దవాళ్ళు, మరి ముఖ్యంగా ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళతో ఫస్ట్ పోయించి తర్వాత తల్లి తండ్రి అలా అందరూ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ తల చుట్టూ తిప్పేసి భోగి పళ్ళు పోస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే జనరల్ గా అయితే ఆ భోగి పళ్ళు అవి ఏరుకోకూడదు, అవి దిష్టి అని అంటారు. పిల్లలు ఏంటంటే ఆతృతగా కొద్ది తీసుకుంటారు. అందులో కంపల్సరీగా రాగి కాయలు వేస్తారంటే అది కూడా దాని వల్ల కూడా మంచి వైబ్స్ వస్తాయి అనేసి చేస్తారు. కాబట్టి సంక్రాంతి మనం అందరము కలిసి చేసుకుంటే పండగ. ఇది వరకు అంటే ఇప్పుడు ఊర్లలో కూడా ఏంటంటే అంత పొల్యూషన్ అయిపోయి గబగబా కమర్షియల్ గా చేసుకుంటున్నారు. ఇది వరకు అంటే మా చిన్నప్పుడు తెల్లవారుజామున లేచి
ఇల్లు అంటే రాత్రే ఇల్లంతా అంటే బయటంతా కల్లాపి చల్లేసి చక్కగా పొద్దున్నే పోటీలు అన్నమాట. నువ్వు పెద్ద ముగ్గేసావా, నేను పెద్ద ముగ్గేసావా అని చెప్పేసి వాళ్ళకన్నా ఫస్ట్ మనం వేయాలి, మనమే వెయ్యాలి అని చెప్పేసి చేసుకుంటాము. తర్వాత గొబ్బిళ్ళు పెడతారండి. గొబ్బిళ్ళ మీద చక్కగా పువ్వులు పెడతారు. పువ్వులన్నీ పెట్టేసి దాని చుట్టూ కూడా తిరిగేసి మనకి ఇక్కడ బతుకమ్మలు ఎలా ఆడతారో తెలంగాణలో ఎలాగా అలాగే గొబ్బెమ్మల చుట్టూ తిరిగి పాటలు కూడా పాడి చాలా పొద్దున మంటలు చలిమంటలు పొద్దున్న అంటే చలిమంటలు ఏంటంటే ఇంట్లో ఏవైనా పాతవి ఉంటే కూడా అందులో కూడా వేస్తారు. హోలీకి ఎలా వేస్తారు అలా వేస్తారు. ఊర్లలో అయితే గడ్డి ఉంటుంది కదండి, ఎండు గడ్డి, అవన్నీ తీసుకొచ్చి పొద్దునే చలిమంటలు వేసుకుంటారు. గంగిరెద్దులు వస్తాయి. ఆ గంగిరెద్దులకు మన ఇంట్లో ఉండే పాతవి ఏమైనా పాత చీరలు అవి ఇస్తాము. కొన్ని ధాన్యాలు కూడా పెడతాం. సో సంక్రాంతి అనేది కూడా అప్పుడే కదమ్మా, కోడి పందాలు కూడా అప్పుడే పెడతారు. ఎడ్ల బండితో కూడా లాగుతారు. చాలా మంచి ఇది అసలు ఇది అనగానే సంక్రాంతి అనగానే అందరికి ఒక ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎవరినన్నా అడగండి, ఎవరినన్నా పని కోసం లేదు పండగ వెళ్ళిపోతున్నానంట, జీతం కట్ చేసుకోమ్మా, మాకు సంవత్సరానికి వచ్చే ఒక పండగ అని చెప్తారు. కాబట్టి ఇది చాలా మంచి వేడుక చేసుకుంటే పండగ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అంతా బిజీ అయిపోయి వెళ్ళలేకపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ సుఖశాంతులతో అందరూ కుటుంబంతో కలిసి చేసుకుంటే పండగ. కాబట్టి ఇవన్నీ ఏంటి వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు ఆస్తి లేదు అవి అనుకోకుండా అందరూ కలిసి చక్కగా ఈ 3 రోజులు కలిసి సంతోషంగా ఉంటే ఆ మెమరీస్ మీరు సంవత్సరం అంతా ఉంటాయి. కాబట్టి భోగి పండగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ చూడండి వరుస పెట్టేసిపోతారు. ఇంకొక సాటర్డే వచ్చింది అనుకోండి, ఆ సాటర్డేనే కదా మళ్ళీ పెట్టేసుకుని అందరూ చక్కగా ఉండే పండగ. కాబట్టి సంక్రాంతి అనేది నాకు కూడా చాలా ఇష్టమైన పండగ. సో ఇదండి, చక్కగా భోగి పండ్లు వేస్తే పిల్లలకి దిష్టి కూడా పోతుంది అనేసి అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.